ధ్యానం చేసుకుందామండి. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు, క్షమించండి, 28వ వచనం వరకు మార్చి చదువుదాం. 25 నుండి 28 వరకు మార్చి చదువుదామండి. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచని గాని వారు గ్రహింపరైరి. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు మా మీద అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి స్తెఫను అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన ఎన్నో విషయాల్ని ఆయన చెప్తున్నాడు. మనం అసలు ఎలాగ ఏర్పడ్డాం, ఎవరి ద్వారా మనం ఇంతగా చేయబడ్డాం, మనం ఎక్కడి నుంచి బయటకు వచ్చాం, దేవుడు మనకి ఎక్కడి నుంచి, అంటే ఆయన మనకి ఏ రీతిగా సహాయం చేశాడు, ఈరోజు మనము ఈ స్థితిలోనికి రావడానికి ఆ దేవుడే కదా. అయినా సరే ఆ దేవుని యొక్క మాట వినకుండా మీరు మీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం అనేది చాలా తప్పు, వద్దు, అలాగ చెయ్యొద్దు అని చెప్పడం కొరకే ఇన్ని విషయాల్ని దేవుడు లేక స్తెఫను దేవుని ఆత్మచేత నింపబడిన వారికి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఆయన. అంటే స్తెఫనుతో దేవుడు ఈ విషయాలన్నిటినీ చెప్పిస్తున్నాడు. ఎందుకు అంటే వారు ఇప్పటికైనా మారాలి, ఇప్పటికైనా తెలుసుకోవాలి, వారు చేస్తున్నదేంటో వారు తెలుసుకొని ఇప్పటికైనా ఒక సత్యమైన మార్గములోనికి, నిజమైన మార్గములోనికి వారు రావాలని స్తెఫను ఈ విషయాలన్నిటినీ ఆనాడు ఇశ్రాయేలు సమాజముగా ఉన్న వారందరికీ, శాస్త్రులైన వారికి, పరిసయ్యులైన వారికి, పెద్దలైన వారికి, ప్రజలైన వారందరూ కూడా ఆ రోజు సమాజముగా ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో స్తెఫను మీద నేరం మోపాలి అనుకున్నప్పుడు ఆ సభలో స్తెఫను నిలబడి వారికి ఇన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఇన్ని విషయాలు జ్ఞాపకం చేసినప్పటికీ కూడా వారైతే మనసును కఠినపరుచుకున్న వారై దేవుని వాక్యమునకు చోటివ్వక వారు ముష్కరులై ఆఖరికి చెప్పిన వాడినే చంపేయాలి అనుకునే పగను కలిగి ఉన్నారు. వారు ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారో. ఎందుకంటే మనస్సాక్షి అనేది వారిలో వాత వేయబడిన లేక మనస్సాక్షి అనేది చంపబడినప్పుడు కానీ ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయడానికి మనిషి లేక మనుషులు ఏమాత్రము కూడా సంకోచించడానికి వారు ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే వాళ్ళ మనసు కఠినమైంది అంటే వారు చేసే కార్యాలు కూడా కఠినమైన కార్యాలే చేయగలుగుతారు. అందుకనే ఎలాగైనా సరే వారిని దేవుని వైపు తిప్పాలి అని స్తెఫను వారి మధ్య నిలబడి
వారికి ఇన్ని విషయాలు వారికి చెప్పినప్పటికీ కూడా వారు ఎలాగున్నారు అంటే వారు దేవుని వాక్యమునకు విననున్న వారిగా, చెవిటి వారిగా, చెవులు మూసుకున్న వారిగా వారు అయిపోయారు. ఆనాడు యేసుప్రభువారు కూడా ఆ దినాల్లో ఉన్నవారిని ఇలాగ పోల్చాడు ఆయన. వీరిని నేను దేనితో పోల్చుదును అని యేసుప్రభువారు కూడా, ఎందుకంటే ఆయన ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు చేసినప్పుడు వీరు కూడా మరి ఆ మాట వినలేదు కాబట్టి వారిని కూడా ఇలాగ పోల్చాడు ఆయన యేసుప్రభువారు ఉన్న దినాలలో కూడా. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 16-17 వచనాలండి. 16-17 వచనాలు. 11వ అధ్యాయము మత్తయి సువార్త 16వ వచనము 17వ వచనమండి. ఆ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చొని ఉండి మీకు పిల్లలను గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రాలాపించుతిమి గాని మీరు రొమ్ము కొట్టుకొన రైతిరి. తమ చెలికాండలతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. సరే, ఆనాడు యేసుప్రభువారు కూడా ఆ సభలో ఉన్నవారిని కానీ అక్కడున్న దేవుడు అద్భుతాలు చేసినప్పుడు చూసిన వారందరూ కూడా ఆయన నమ్మలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభువారే స్వయంగా చెప్పారు, అసలు నేను ఇన్ని చేశాను కదా, అయినా మీరు నమ్మకపోవడం గల కారణం ఏంటి? నేను మిమ్మల్ని దేనితో పోలుస్తాను? ఆ తరం వారితో నేను పోల్చాలి. ఏంటంటే ఆ తరం వారు ఎలాగున్నారంటే సంతల్లో కూర్చొని ఉండి మరి మీకు పిల్లన గ్రోవిని ఊదితిరి కానీ మీరు నాట్యం ఆడలేదు అంటున్నాడు. మరి ప్రాలాపించితిరి కానీ మీరు రొమ్ము కొట్టుకొని ఏడవలేదు అని చెప్తున్నారు. అంటే మీరు ఎవరు? అసలు మీరు ఎలాంటి వారు? అంటే పాట పాడితే నాట్యం ఆడలేదు, మరి ఏడిస్తే మీరు రొమ్ము కొట్టుకొని ఏడవలేదు. అసలు మీరు దేనికి చెందినవారు? దేనితో మిమ్మల్ని పోల్చాలి? సంతోషం ఉంటే నాట్యం ఆడాలి, బాధ ఉంటే ఏడవాలి. ఈ రెండూ చేయలేని వారు అంటే అసలు మీరు ఎవరు? అంటే ఆలోచించే శక్తి లేనివారు, ఏడుపంటే ఎప్పుడు ఏడవాలో, నవ్వంటే ఎప్పుడు నవ్వాలో కూడా తెలియని వారు. అంటే వారెవరు అంటే పసిపిల్లలు, అంటే పిల్లలు అన్నమాట. ఏ పిల్లలు అలాంటివి ఎలాగుంటారంటే వాళ్ళకి ఏమీ తెలియదు. అంటే ఏమీ తెలియదు అంటే వారు ఇంకా అంత గ్రహించే శక్తి వారికి రాలేదు. ఆ గ్రహించే శక్తి వారికి రాలేనప్పుడు ఏడ్చే చోట నవ్వుతారు, నవ్వే చోట ఏడుస్తారు. ఎందుకు అంటే అంత వారి యొక్క వయసు అంత రాలేదు, గ్రహించే యొక్క శక్తి వారికి లేదు. కాబట్టి వయసులో పెద్దోలై ఉండొచ్చు, కానీ గ్రహించడములో, ఆత్మీయ సంగతులను గ్రహించడములో వారు చాలా పసివారు. దేవుడు మనల్ని ఎలా కొలుస్తాడు అంటే ఈ లోకంలో అయితే మన వయసును బట్టి మనం గౌరవిస్తారేమో. నీ వయసు ఇంత పెద్దది కాబట్టి, నీకు ఎన్నో సంగతులు తెలుసు కాబట్టి, అన్నిటినీ నువ్వు ఎరిగినవాడు కాబట్టి దాన్ని బట్టి నీకు గౌరవిస్తారు. కానీ దేవుడు ఎలా గౌరవిస్తాడు అంటే వయసును బట్టి నీకు గౌరవించేవాడు కాదు, నీ ఆత్మీయ స్థాయిని బట్టి గౌరవించేవాడు. నీ ఆత్మీయ స్థాయి ఎంత నువ్వు గ్రహించగలుగుతున్నావు? నా మాటలను వింటున్నావు కదా, నా వాక్యాన్ని చదువుతున్నావు కదా, నా సన్నిధికి వస్తున్నావు కదా, ఇవి ఏమైనా నువ్వు గ్రహించగలుగుతున్నావా? వాటి మీద నువ్వేమైనా దృష్టి పెట్టావా? ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఈ రెండిటికీ తేడా నువ్వు తెలుసుకుంటున్నావా? ఒకవేళ అలాగూ తెలుసుకోకపోతే నిన్ను ఎవరితో పోల్చాలి? నిన్ను దేనితో పోల్చాలి? ఎందుకు పనికొస్తాం? మనం పనికిరాం. ఎందుకు పనికిరాం అంటే మనం దేనికి పనికిరాం. ఏడవడానికి పనికిరాము, నవ్వడానికి పనికిరాము. సందర్భమును అనుసరించి మనం ప్రవర్తించేవారం కాదు. అంటే పసిపిల్లల్లాగా ఎప్పటికీ పిల్లల్లాగే మనం ఉండిపోతున్నామే తప్ప పెద్దవారుగా ఎదిగే స్థాయికి రాలేదు. అందుకని ఆనాడు స్తెఫను కూడా ఇంతమందికి కూడా ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పటికైనా వారు గ్రహిస్తారేమో, ఇప్పటికైనా వారు తెలుసుకుంటారేమో, ఇప్పటికైనా మారడానికి ప్రయత్నం చేస్తారేమో. ఒకవేళ అప్పుడు జరిగిన సంగతులన్నీ వీరు మర్చిపోయారు కదా,
ఒక్కసారి మరలా గుర్తు చేద్దాం, అలాగైనా వారికి పశ్చాత్తాపం కలుగుతుందేమో, అలాగైనా వీరు మారుతారేమో అనే ఉద్దేశంతో స్టెఫను మరలా ఇంత కథంతటిని చెప్తున్నాడు. ఆయన జరిగిన విషయాలన్నీ చూపిస్తున్నాడు. వాళ్ళు మారరు అని కానీ స్టెఫనుకి తెలుసుండేలాగుంటే ఇన్ని విషయాలు చెప్పకపోనేమో, మరలా దేవుడు అవకాశం ఇచ్చాడేమో, వీళ్ళు మారతారేమో అని. చాలాసార్లు దేవుని యొక్క బిడ్డలుగా మనము కూడా రక్షించబడిన వారము, దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారము, దేవుని వాక్యాన్ని చదివేవారము, దేవునికి ప్రార్థన చేసేవారము. కానీ మనము దేవుని వాక్యాన్ని గ్రహించుచున్నామా? అందుకనే దేవుడు ఈరోజు మరలా ఈ మాటను అడుగుతున్నాడు. నువ్వు చదువుచున్నది, నువ్వు వినుచున్న దానిని నువ్వు గ్రహించుచున్నావా? ఇది మొదటి మాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపొస్తలుల కార్యములో ఫిలిప్పు ఈ యొక్క కందాకే రాణి కింద ధనాగార మంత్రి అయిన ఈ యొక్క నపుంసకుడు ఆయన యెరూషలేముకు వచ్చి యెరూషలేము నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఆ రథం మీద ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే ఈ ఫిలిప్పు ఆ రథముతో కూడా పరిగెత్తుకొని వెళ్ళి ఆ నపుంసకుడిని ఈ మాట అడుగుచున్నాడు. ఆయన ఏమడిగాడో మీకు చూపిస్తాను. 8వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనమండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా. ఈరోజు దేవుడు ఆయన అడుగుతున్నాడు, నువ్వు వినుచున్న దానిని, నువ్వు చదువుచున్న దానిని నువ్వు గ్రహించగలుగుచున్నావా? ఎంతవరకు నీకు అర్థమయ్యింది? ఎంతవరకు నువ్వు గ్రహించగలిగావు? ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది వినాలో, ఏది వినకూడదో, ఎలాగ జీవించాలో, ఎలాగ జీవించకూడదో నువ్వు గ్రహిస్తున్నావా? నేను చెప్పుచున్న మాటలు ఏమైనా నువ్వు లక్ష్య పెడుతున్నావా? ఒకవేళ నువ్వు అలా లక్ష్య పెట్టలేనప్పుడు, నువ్వు గ్రహించలేనప్పుడు ఎలా నడవగలుగుతావు దేవుళ్ళో? ఎలాగుండగలవు దేవుళ్ళో? అందుకనే దేవుడు అంటాడు, నేను ఏమి చెప్పుచున్నానో అది మీరు చేసేవారుగా ఉండాలా. అంతే. నేను చెప్పింది మీరు చేయగలిగినప్పుడే నీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగుతాయి. నేను చెప్పింది నువ్వు చేయకుండా నువ్వు ఆలోచిస్తూ, ఇంకా నీ సొంత జ్ఞానాన్ని ఆలోచిస్తూ నీకు తగినట్లుగా దాన్ని మలుచుకుంటే నేను నీ జీవితంలో ఏ అద్భుతాన్ని చేయలేను. ఆ మాట కూడా మీరు చూపిస్తారు ఈరోజు. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయములో ఆనాడు యేసు ప్రభువారు కానా అనే వివాహానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన తల్లి వచ్చి ఆయనతో ఇలాగ చెప్పింది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, ఒకవేళ నీ వలన ఏమేనైతే ఇక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని చేయవా? ఇప్పుడు పెండ్లి వారికి ఎంత అవమానకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పి పనివారికి ఈ మాట చెప్పింది. ఆమె ఏం చెప్పింది అంటే 2వ అధ్యాయము 5వ వచనమండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. చూసారా, చాలా అంటే బైబిల్లో కొన్ని మాటలు ఎలాగుంటాయంటే ఆ చిన్న మాటే, కానీ దాని చాలా అర్థముతో కూడిన మాటలు. మాట చిన్నదే కానీ ఆ మాటకి అర్థం మాత్రం చాలా పెద్దది. ఆయన అన్నాడు అక్కడ, నువ్వు గ్రహించుచున్నావా? నువ్వు ఏం చదువుతున్నావో అది నువ్వు గ్రహించగలుగుతున్నావా? నువ్వేం వినుచున్నారో అది మీరు గ్రహించగలుగుతున్నారా? మీరు నాట్యం ఆడతారని పిల్లన గ్రోవిని ఊదాను, కానీ మీరు నాట్యం ఆడలేదు. పోనీ మీరు ఏడుస్తారేమో అని నేను ఏడ్చాను, కానీ మీరు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారేమో అనుకున్నాను. నేను ఏడ్చినా మీరు ఏడవలేదు. అసలు దేన్ని మీరు గ్రహించగలుగుతున్నారు? అసలు మీరు ఎందుకు వచ్చారు? ఏం చెయ్యాలని వచ్చారు? ఏం తెలుసుకోవాలని వచ్చారు?
యేసుప్రభువారిని నమ్ముకున్నామంటే ఎందుకు నమ్ముకున్నాము, అసలు నమ్ముకోవడానికి గల కారణం ఏంటి, ఆయన మనకేమి చేయగలుగుతాడు, ఇవన్నీ మనకెంతో ప్రాముఖ్యమైనవి. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నువ్వు గ్రహించుచున్నావా, నేనేం చెప్తున్నానో అది నీకు అర్థమవుతుందా? నేను చెప్పేది నువ్వు గ్రహించలేనప్పుడు నువ్వు ఎలా జీవించగలుగుతావు? అందుకనే స్తెఫను ఈ అన్ని విషయాలు ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే, వారు గ్రహిస్తారు అని. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటారేమో. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు, మేము అనుసరించే పద్ధతే న్యాయమైనది, మేము చేసే పనులే న్యాయమైనవి. ఎందుకంటే ఆనాడు మోషే మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే మేము నడుచుకుంటున్నాము, దానికి ఏమాత్రము తూచా తప్పలేదు, ఇక మేమేం తప్పు చేస్తున్నాం అదే అనుకుంటున్నారే తప్ప, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ నడుస్తున్నామని చెప్తున్నారే తప్ప వీళ్ళ జీవితాలు మారాలనే సంగతి మాత్రం వారికి తెలుస్తలేదు. యేసుప్రభువారు లేక తండ్రి అయిన దేవుడు ఎందుకు ఆ రీతిగా ఆయన చెప్పాడు? మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆనాడు దేవుడు ఆదాముని అవ్వని కూడా ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేటప్పుడు వారి ఇరువురికి కూడా దేవుడు చర్మపు చొక్కాయలు కుట్టించాడట. చర్మపు చొక్కాయలు కుట్టించాడు. చర్మపు చొక్కాయలు కుట్టించాలంటే వారి కళ్ళెదురుగుండగానే దేవుడు ఒక జీవిని చంపాడు, దాని చర్మాన్ని ఒలిచాడు, చర్మాన్ని ఆరబెట్టాడు, తర్వాత ఆ చర్మాన్ని 2 భాగాలుగా కోసి వాళ్ళ ఇరువురికి చర్మపు చొక్కాయలను తొడిగించాడు ఆయన. ఇవన్నీ ఆదాము అవ్వ వీళ్ళ ఇరువురు చూశారు. అప్పుడు వీళ్ళ ప్రాణము చాలా, వీరి ఆత్మ చాలా నొచ్చుకుంది. ఎందుకంటే అప్పుడు దాకా కలిసి తిరిగిన ఆ జీవి యొక్క ప్రాణాన్ని దేవుడు తీశాడనమాట. ఆదాముకి అవ్వకి అప్పుడు దాకా జీవహింస అనేది వాళ్ళకి తెలియదు. ఒక జీవి చనిపోవడము వారు చూడలేదు, ఒక జీవిని చంపడము వారికి తెలియదు. అలాంటి నిష్కపటమైన హృదయంతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మనసులు ఎలాంటివంటే చాలా కపటము లేని మనసులు అవి. అంత నిర్దోషమైన మనసులు కలిగిన వారు వాళ్ళ కళ్ళెదురుగుండా ఒక జీవి చచ్చిపోయినప్పుడు వాళ్ళ ప్రాణం ఎంత కొట్టుకుందో. ఎందుకు అలాగ చేశాడు అంటే దేవుడు అన్నాడు, మీరు చేసిన పాపానికి ఒక జీవి మరణించవలసి వచ్చింది. ఇప్పటికైనా అర్థం చేసుకో. మీరు చేసిన తప్పు ఎంత పెద్ద తప్పు చేశారు అని తెలియడం కొరకే ఒక ప్రాణిని మీ ఎదురుగుంటే నేను చంపాను అని ఎప్పుడైతే దేవుడు ఇవన్నీ చూపించాడో వాళ్ళకి అర్థమైపోయింది. కొన్నిసార్లు మనకెవరైనా నోటితో చెప్పకుండా చూపులతో చూపించారనుకోండి, మనకేమర్థమైపోద్ది అంటే మనం చేసినవి మనకు అర్థమైపోతాయి అన్నమాట. ఇలాంటివన్నీ చూపిస్తున్నారు అంటే మనకి ఎందుకు చూపిస్తున్నారు? మనం చేసింది ఏదో ఉందన్నమాట. ఓహో అలా చేసాం కదా, అందుకే మనకి ఇలా చూపిస్తున్నారన్నమాట అని మనకు తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని అంటాను, వాళ్ళ ప్రవర్తనలోనే తెలిసిపోయిందండి, వాళ్ళ మాటలోనే తెలిసిపోయిందండి, వాళ్ళ చూపులోనే తెలిసిపోయిందండి. మనకి ఏం తెలిసిపోతుంది? నా మీద వాళ్ళు ఏం చూపిస్తున్నారు, నా మీద ఏం చెప్తున్నారు, నా గురించి ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఎలా తెలిసిపోతాయి అంటేనట వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులో, వాళ్ళు చేసే శాస్త్రంలో తెలిసిపోతాయట. ఇన్ని గ్రహిస్తున్నాం కదా. ఇవన్నీ ఒక మనిషి ఎలాంటి వారు, ఏం చేశారు, ఎలాగుంటున్నారు అనేవన్నీ దీన్ని బట్టే మనం తెలిసిపోతే, ఇంత గ్రహిస్తున్నప్పుడు మరి ఆత్మసంగతమైన సంగతులు ఎందుకు గ్రహిస్తలేదు? ఎందుకు వాటి గురించి మనం పట్టించుకోవట్లేదు? శరీర సంబంధమైనవి అయితే మనకు అర్థమవుతున్నాయి, ఆత్మ సంబంధమైన విషయాలు అయితే మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే మనం ఎలాగున్నామంటే గ్రహించలేని పసిపిల్లలుగా ఉండిపోయాం. అంటే మరి ఈ పసిపిల్లలు ఎందుకు పనికొస్తారు? వీళ్ళు ఇంకా వాళ్ళు ఏడవడానికి మనతో వాళ్ళు పనికిరారు, మనతో సంతోషించడానికి వారు పనికిరారు, ఇంకెప్పటికీ అంతే. అర్థమైందా? అలాంటి బిడ్డలు ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు దేనికి పనికిరాని అంగవైకల్యంతో కలిగిన వారు కానీ, మానసికంగా ఎదగలేని వారు కానీ అలాంటి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ తల్లిదండ్రులు ఎంత నరకాన్ని అనుభవిస్తారో తెలుసా?
ఎందుకు? వీడికి చెప్తే అర్థం కాదు, వీళ్ళకి చెప్పినా అర్థం చేసుకోలేరు. మరి నేనేం చేయగలను? ఇంకేళ్ళు ఇంతే నా కర్మ, ఇంకంతకంటే నేను చచ్చేదాకా వీళ్ళతోటే నేను ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పింది అర్థం కావట్లేదు, వారా చెప్పలేకపోతున్నారు. దేనికి వారు పనికిరాని వారు. ఇలాంటి వారు ఉన్నాయేంటి, లేకపోతే ఏంటి? ప్రియ సహోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు కూడా స్తెఫను ఇన్ని విషయాలు చెప్తున్నప్పటికీ కూడా వారు గ్రహించలేని వారిగా ఉన్నారు. అంటే అంత గ్రహించలేని వీళ్ళు ఏమైనా పసివారా? వీళ్ళకేమీ తెలియదంటారా? లోక జ్ఞానమే వీళ్ళకి లేదంటారా? అబ్బే, అలాంటిదేమీ లేదు. వీళ్ళు ఎలాంటి వారో మీకు చూపిస్తాను మరలా ఈరోజు. ఆ రోజున స్తెఫనుతో కూడా ఉన్నవారు వీళ్ళందరూ ఎలాంటి వారు ఉన్నారు, వీరు ఎవరు, వీళ్ళు ఏంటి అనే విషయాలన్నీ కూడా కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. 6వ అధ్యాయము 9వ వచనం అండి. 9వ వచనం. అప్పుడు లిబెర్తీనియన్ అనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్రియ సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని మాట్లాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. 12వ వచనమండి. ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి, చూసారా, ప్రజలు వచ్చారు, పెద్దలు వచ్చారు, శాస్త్రులు వచ్చారు. వీళ్ళన్నీ ఎరిగిన వారు, వీళ్ళేమి ఎరగలేని వారు కాదు. చూడండి, ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. 15వ వచనమండి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడెను. 7వ అధ్యాయము 1వ వచనమండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అంటే ఇప్పుడు ఈయన కూడా అక్కడే ఉన్నాడు. ప్రజలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకుడు కూడా ఉన్నారు. వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళ? వీళ్ళకేం జ్ఞానం లేదా? వీళ్ళు అర్థం చేసుకోలేని వారా? వీళ్ళకి అన్నీ తెలుసు. ఒక్క మాట చెప్తే ఎన్ని మాటలకు అర్థం చెప్తారో వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ లోక జ్ఞానాన్ని ఎరిగిన వారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు. ఇలాంటి వారికి దేవుని సంగతులు అర్థం కావా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, దేవుని సంగతులు లోకములో ఉన్న జ్ఞానులైన వారికి కానీ, మరి తెలివైన వారికి కానీ, ఈ లోకంలో ఎవరైతే పెద్దలైన వారు, లేకపోతే ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు, వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏంటి, ఇంత చదువుకున్నారు, ఇంత జ్ఞానం ఉన్నారు, వీళ్ళకి అర్థం కావా అంటే వాళ్ళకి అర్థం కావట. దేవుని సంగతులు ఇవందరికీ అర్థం కావు. మీకు ఎన్నోసార్లు చూపించాను, ఈ రాత్రి మరలా చూపిస్తాను ఆ మాటను మీకు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం అండి. 11వ వచనం. 29:11. దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యం వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీనిని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి దానిని అప్పగించెను. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పాను. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. చూసారా, చదువుకున్న వాళ్ళని అడిగాడట, అయ్యా నువ్వు చదువుకున్నావు కదా, ఇగో ఈ మాటలు చదివి దాని అర్థం ఏంటో నాకు చెప్పు అన్నాడట. వాళ్ళు అన్నారట, బాబు చదువుతున్నాను కానీ అది చాలా గూఢార్థముగా ఉన్నాయి ఆ మాటల అర్థం ఏంటో నేను చెప్పలేను అన్నాడట. సరే, చదువుకున్నవాడికి అర్థం కాలేదు కదా,
చదువు లేనివాడైనా చెప్తాడేమో. చదువు లేనివాడి దగ్గరికి వెళ్ళి పుస్తకాన్ని ఇచ్చారట. అయ్యా ఈ గ్రంథాన్ని చదివి దీంట్లో నా అర్థం ఏంటో చెప్పమంటే వాడు అన్నాడట, నా చదువు లేదు కదయ్యా, నేను ఎలా చదువుతాను, ఆ సంగతులు నాకేం అర్థమవుతాయి. మరి ఎవరికి అర్థమవుతాయి? చదువు ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, చదువు లేని వాళ్ళకి అర్థం కాలేదు. మరి దేవుని సంగతులు ఎవరికి అర్థమవుతాయండి? చాలామంది చదువుకుంటే అదే అర్థమైపోద్దులేండి అంటారు. చదువుకుంటే ఏం అర్థమైందట? చదువుకున్నా దాని అర్థాలు తెలియలేదట. వీళ్ళ చదువు లేకపోయినా దానికి అర్థం తెలియదట. మరి ఎవరికి తెలుస్తాయి? అందుకని యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు. సరే, ఈ మాట కూడా మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనమండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను. చూసారా, దేవుని సంగతులు ఎవరికి మరుగు చేశాడట? జ్ఞానులకును వివేకులకును దేవుని సంగతులు మరుగు చేశాడట. వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత ఉన్నతమైన స్థానంలో వారున్నా దేవుని సంగతులు అవి అందరికీ అర్థము కావు. దేవుడు ఎవరికి అర్థమయ్యేలాగా చేయాలో వారికి మాత్రమే అర్థమయ్యేలా చేస్తాడు. ఇవి అందరికీ అర్థం కావు. ఆనాడు స్తెఫను నిలబడి దేవుని యొక్క సంగతులన్నీ వారికి తెలియజేస్తున్నప్పుడు ప్రజలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు అందరూ ఉండగా ఈ సంగతులన్నీ చెప్పుచుండగా ఎందుకు గ్రహిస్తలేదు వీళ్ళు? అసలు ఎందుకు వింటలేదు వీళ్ళు? ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం ఏముంది? ఆయన చెప్పిన దాంట్లో అంత నిజమే కదా ఉంది. మరి ఇంకేంటి చెప్పడానికి? మనం ఆయన చెప్పిన దారిలోకి వెళ్ళాలని మరి ఇష్టపడాలి కదా. కానీ వారి మనసులు కఠినమయ్యాయి. వారి మనసును ముందు కఠినం చేసుకున్నారు. మనసు కఠినమైందనుకోండి, ఎన్ని చెప్పినా వినరు. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, రాతి గుండె అంటారట. రాతి గుండె అంటే ఎలాగుంటుందండి? రాతి గుండె అంటే ఎలాగుంటుంది అంటారు? రాతి గుండె, సిస్టర్ గారు నవ్వుతారు కదా, చెప్పండి. రాతి గుండె అంటే ఎలాగుంటుంది? ఏం చెప్పినా స్పందించరు. ఇంకా మీరమ్మా ఎప్పుడు మనవలనా మీరు చెప్పరా? చెప్పండి. రాతి గుండె అంటే ఎలాగుంటుంది? కఠినముగా. అంటే ఎంత కఠినంగా ఉంటుంది అంటారు అమ్మా? దేనికి కరగరు. ఇంకా ఇందాక ఆయన అన్నాడు, శరీరానికి దెబ్బ తగిలితేనే రక్తం వస్తుందట. శరీరానికి ఏదైనా గుచ్చుకుందనుకోండి రక్తం వస్తుందట. మనసుకు గాయమైందనుకోండి కన్నీళ్ళు వస్తాయట. అంటే రక్తం గొప్పదా, కన్నీళ్ళు గొప్పవా? నా మాట అర్థమవుతుందా? రక్తం గొప్పదా, కన్నీళ్ళు గొప్పవా? రక్తం కంటే కన్నీళ్ళే. శరీరాన్ని గుచ్చుకుంటే రక్తమే వస్తుందట, కానీ మనసుకు తగిలితేనట రక్తం నీళ్ళైపోయి వస్తాయట. అర్థమైందా? అందుకంటాడు దేవుడు, నీ కన్నీళ్ళని దాచి ఉంచాను అంటాడు ఆయన. అవునా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 56వ కీర్తన. మన కన్నీరుని అంతటినీ కూడా దేవుడు దాచి ఉంచుతాడట. ఎందుకు అంటే ఆ కన్నీరు అనేది చాలా ప్రశస్తమైనదండి. కన్నీరు ఏమి సామాన్యమైనది కాదట. 56వ అధ్యాయము 8వ వచనమండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి. చూసారా, దేవుడట. అందుకనే అందరూ ఏం చెప్తారంటే, నువ్వు ఏడవేడరా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడవండి 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 అంటూ ఉంటారు. బయట వాళ్ళు అందరూ ఏమంటారంటే, నువ్వు దేవుడి దగ్గర ఎంత ఏడుస్తావో దేవుడు అంత కరిగిపోతాడు, నువ్వు ఎంత ఏడుస్తావో దేవుడిని ప్రార్థన అంత తింటాడు, నువ్వు ఎంత ఏడుస్తావో దేవుడు నీకు అంత సాయం చేస్తాడు. ఎందుకు?
వాళ్ళు ఏడుతున్నారని మనం ఏడడం కాదు. ఏడుపు ఎక్కడి నుంచి రావాలి తెలుసా? హృదయంలో నుంచి రావాలట. అలా రాదు. కొంతమందికి ఏడుపు ఎలాగొత్త తెలుసా? ఉట్టిని వచ్చేస్తుంది ఏడుపలకి అంటారు సార్. వాళ్ళ నెత్తి మీద కుండుందమ్మా, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయమ్మా, ఇంకెప్పుడు అలాగే ఏడుస్తారమ్మా, ఇలాగంటే సార్ అలాగే ఏడ్చేస్తారు వీళ్ళు అంటారు. ఈ కన్నీళ్ళు మంచివి కాదండి. ప్రతి చీటికి మాటికి కన్నీళ్ళు వచ్చాయి అనుకోండి, అది సరైన కన్నీరు కాదు. నిజమైన కన్నీరు ఏంటో తెలుసా? ఏడ్చేము అంటే దానికి ఒక కారణం ఉంటుంది. అది నీ మనసుకి ఎంత గట్టిగా తగిలితే ఆ ఏడుపు వస్తుంది తెలుసా? అందుకని రాతి గుండె అంటారు. ఈ రాతి గుండెకి ఏంటో తెలుసా? ఎవరు ఏడిసినా, ఎవరు బాధపడినా, ఎవరు ఏమైపోయినా నేను మాత్రం ఎలాగున్నాను? నాకు చలనం లేదు, నాకు చలనం ఉండదు. కారణం ఏంటో తెలుసా? ఇలా రాతి గుండెను మాత్రం ఎదటవారు బాధను చూసి కూడా ఏమాత్రం కరగరు. అందుకనే ఈ రాతి గుండె అంటే ఎలాగుంటుందట? ఇంకొక మాట చెప్తాను మీకు. ఎలాగుంటుందంటే, ఒక రాయిని తీసుకెళ్ళి ఒక నదిలో పెట్టండి. ఒక నెల రోజులు మీరున్నా, లేకపోతే సంవత్సరాల తరబడి ఏట్లో నదుల్లో రాళ్ళు ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి నదిలో ఉన్న ఒక రాయిని తీసుకొచ్చి ఒడ్డును పెట్టి ఆ రాయిని చితగ్గొట్టండి. ఎన్ని నీళ్ళు ఉంటాయంటారు? ఉండవా? ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రాయి నీటిలో ఉంటుంటే ఆ రాతిలో నీళ్ళు ఉండవా? ఉండవట. ఎందుకు ఉండవు? రాతికుండే లక్షణం ఏంటి? నీరుని పీల్చే గుణం ఉండదట. అందుకని మన పునాదిని రాయితో ఎందుకు పునాది వేస్తాం తెలుసా? రాయితో ఎక్కడైతే పునాది వేయబడుతుందో ఆ రాయి దేనిని పీల్చదు కాబట్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్థిరముగా ఉండిపోద్ది అన్నమాట. నీటిని ఏమాత్రం పీల్చదు. అంటే దాని రాతి యొక్క ఆ లక్షణం ఏంటంటే అణువు కూడా చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట. దేనిని పీల్చదు. అది రాతి గుండె అంటే. దేవుడు అంటున్నాడు, అసలు ఎందుకు ఇలాగైపోయారు వీళ్ళు? ఇన్ని మాటలు చెప్తున్నా వాళ్ళు ఏమాత్రం కూడా కనికరించబడ్డానికి, అంటే మాట వినడానికి ఏమాత్రం కూడా ఇవి హృదయంలో చోటు ఇవ్వడానికి ఇష్టపడతలేదు. వాళ్ళు ఎంత రాతి గుండె అయిపోయిన వాళ్ళు. ఇన్ని మాటలు చెప్తున్నా ఒక్క మాటను కూడా వారి చెవిని పెట్టలేదు. ఆయన బాధేసి అన్నాడు, ముష్కర్లారా, ఏదో ఈనాడే నేను మిమ్మల్ని ఇలాగ అనుకోలేదు, మీ పితరుల నాటి నుంచి కూడా మీ స్వభావం ఇలాంటిదే. ఎన్నిసార్లు దేవుడు మాకంటే ముందుగా అనాది కాలంలో ఎంతోమంది ప్రవక్తలు పంపించాడు. ఆ ప్రవక్తలు చెప్పినా మీరు వినలేదు. సరే, ఆయన ప్రవక్తలు పంపించని వినలేదు కాబట్టి అని దేవుడు తన సొంత కుమారుడైన, ఏకైక కుమారుడైన యేసు ప్రభువారినే పంపించి ఆయన వచ్చి దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చి ఆయన చెప్పినా మీరు వినలేదు. ఇంక మీరు ఎవరు చెప్తే వింటారు? ఇంక మీరు మారరు అన్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలను వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. చూసారా? మీరు కానీ మీ పితరులు కానీ ఎప్పుడైనా దేవుని ప్రవక్త అనబడినవాడు నిజం చెప్పినప్పుడు వాడిని మీరు హింసించకుండా ఎప్పుడైనా వదిలేరా? మీరు మాట విన్నారా? ఎప్పుడూ వినలేదే. మీ హృదయమును కానీ మీ చెవులను కానీ దేవుని వాక్యానికి వినడానికి మనసునివ్వలేదే. మీరు ఇంత కఠినలు అయిపోయారా? పైకి మీరేమంటున్నారు? మేము ధర్మశాస్త్రం ఎరిగిన వారము, మేము ఇశ్రాయేలు ప్రజలకు పెద్దలము, రెండవదిగా మేము శాస్త్రులము, అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారము, ఇతరులకు బోధించేవారము, 3 ప్రధాన యాజకుడు, దేవుని తర్వాత ప్రథమైన వాడిగా ఆయనే యాజకుడు, అలాంటి వాడు కూడా దేవుని సంగతులను గ్రహించలేదు. అంటే ఎందుకు గ్రహించలేదట? హృదయములను చెవులను వారు దేవుని వాక్యానికి ఇవ్వలేదట. ఎందుకు గ్రహించలేదు వీళ్ళు? గ్రహించకపోవడం గల కారణం ఏంటి?
యేసుప్రభు వారు చెప్పాడు కదా, ఏమన్నారంటే, ప్రభువా, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి నువ్వెవరికి బయలుపరిచావు? పసిబాలులకు బయలుపరిచావని నేను నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగ చేయుట నీకు ఇష్టం. దేవుని సంగతులు మనం అనుకుంటాం వాళ్ళకి అర్థమై ఉంటుందిలేండి, వాళ్ళు అర్థం చేసుకుంటారండి, వాళ్ళు అంత పెద్దోళ్ళండి, ఇంత ఎలాంటి వాళ్ళండి, ఎంత చదివారండి, వాళ్ళకి అర్థం కాదా? ఇలాంటివి వాళ్ళకి అర్థం కావు. శరీర సంబంధంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరికీ కూడా దేవుని సంగతులు అర్థం కావు. ఆత్మానుసారంగా జీవించిన వారికే అర్థమవుతూ ఉంటాయి. అందుకని అన్నాడు ఈ అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో, ఆ ఐథియోపియుడైన ధనాగార మంత్రి అయిన ఈ నపుంసకుడు ఆ ఐథియోపియా రాణి కింద ప్రధానమంత్రి, అంటే ధనాగార మంత్రి అంట, అంటే ఆ దేశంలో ఉన్న ఆస్తి అంతటికి అతని చేతుల్లోనే ఉంటుందట, అంతట జ్ఞాని. అలాంటి వాడికి దేవుని వాక్యం చదువుతుంటే అతనికి అర్థం కాదా? అవేమో నేను గూఢార్థంతో ఉన్నాయా? ఎంత సులువైన మాటలు చదువుతున్నాడు ఆయన, అవి కూడా అర్థం కావట్లేదట ఆయనకి. అందుకని దేవుడు అన్నాడు, ఫిలిప్పు, ఆ ధనాగార మంత్రి నపుంసకుడు ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ అతనికి అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళి చెప్పు అతనికి, నువ్వు వెళ్ళి చెప్పు. ఆ రథంతో కూడా ఫిలిప్పు పరిగెడుతున్నాడు. అయ్యా, నువ్వు చదువుచున్న దాన్ని నువ్వు గ్రహించుచున్నావా? అసలు నీకు అర్థమవుతుందా? అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా, ఒకరు దాన్ని నాకు వివరించి చెప్పకపోతే నాకెలా నేను అర్థం చేసుకుంటాను? నాకేం తెలుసు అది? ఆ సంగతులు నాకు అర్థం కావు. డబ్బు గురించి అడుగు చెప్తాను, నా రాజ్యం గురించి అడుగు చెప్తాను, నా పరిపాలన గురించి అడుగు చెప్తాను. లోకంలో నేను అంత చదివాను, కందాక రాణికి ధనాగార మంత్రిని నేను, ఆ రాణి నాకు ఇంతటి ఉద్యోగం ఇచ్చిందంటే ఆ దేశంలో నా అంతటి వాడు లేడు కాబట్టి నాకు ఆ స్థితి ఇచ్చింది. ఇలాంటి నేను ఈ సంగతులను అర్థం చేసుకోలేనా? ఇవి నాకు అర్థం కావా అంటే ఈయన అంటున్నాడు, లేదు లేదు, ఈ మాటలు నాకు అర్థమవుతా లేదు. అయితే అన్నాడు, అయ్యా, రథం ఆపుతాను, నిన్ను ఎక్కించుకుంటాను, నాకు చెప్పు. ఆ ధనాగార మంత్రి అయిన నపుంసకుడు రథం ఆపి ఫిలిప్పుని ఎక్కించుకున్నప్పుడు ఫిలిప్పు వారి విషయాలన్నీ చెప్పాడు. వెంటనే నపుంసకుడు అన్నాడు, అయ్యా, నేను ఇప్పుడే యేసుప్రభు వారిని నమ్మేశాను, ఈ క్షణమే ఆయన నా దేవునిగా చేసుకున్నాను. ఇక నేను ఆయన మాట వినకుండా ఉండడానికి ఏదీ కారణము కాదు, నేను ఆయన బిడ్డననడానికి ఇదే కారణం. ఇప్పుడు నాకు తప్పక నువ్వు పని చేయాలి అని ఫిలిప్పును బలవంతం చేశాడు ఈ నపుంసకుడు. ఆయన ఏం చెప్పాడో చూడండి, 36, 37 వచనాలండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 36, 37 వచనాలు. వారు త్రోవలో వెలుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. చూసారా, వెంటనే నపుంసకుడు అన్నాడు, నువ్వు చెప్పిన దాన్ని నేను గ్రహించాను. ఏమని గ్రహించాడంట? యేసుప్రభువు నా కోసమే చనిపోయాడు, నా కోసమైన భూమి మీదకి వచ్చాడు, నా కొరకే ఆయన ఆ పాప శిక్షనంతటిని భరించాడు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ చదువుతున్న ఆ గ్రంథములో ఉన్న మాటలన్నీ దానికి అర్థం ఇదే అని కదా చెప్పాడు అని ఈ మాటలన్నీ చెప్పినప్పుడు ఈరోజే నేను యేసుప్రభువుని అంగీకరించాను. ఈ క్షణాన్ని నేను దేవుని బిడ్డని అయిపోయాను, నాకు ఇంకా దేవుళ్ళలోకే ఉంటాను నేను, నాకు ఈ క్షణమే బాప్తీసం ఇచ్చేయి, ఈ క్షణాన్ని నేను బాప్తీసం తీసుకుంటాను. అర్థమైందా? నపుంసకుడు ఎంతటి వాడు వెంటనే దేవుని మాటకు విధేయత చూపించాడు, లోబడ్డాడు. అది గ్రహించడం అంటే. గ్రహించడము అనేవారు మొదట విని దాన్ని గ్రహించి లోబడాలి. నువ్వు లోబడలేదనుకోండి, నువ్వు విన్నదానికి ఉపయోగం ఉండదు, నువ్వు చదివిన దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే నువ్వు చదివినా నువ్వు వినినా దాన్ని గ్రహించాలి కదా. గ్రహించలేనప్పుడు నువ్వేం చేస్తే ఎవరికి కావాలా? ప్రియ సహోదరుడా, ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుడి మందిరానికి వస్తూ దేవుని పిల్లలమని చెప్పబడుతూ దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ
చదువుతున్నప్పుడు కానీ మనం గ్రహించగలుగుతున్నామా? ఇందులో దేవుడు ఎందుకు ఇలా మాట్లాడాడు, దేవుడు ఎందుకు ఇలాగ చెప్తున్నాడు, దేవుడు నన్నేం చేయమంటున్నాడు, ప్రభా ఈరోజు నాతో ఇలా మాట్లాడావు, నాకు అర్థమైంది, నేనేం చేయాలో నేను గ్రహించగలిగాను, ఇప్పుడు నేను దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతానని ఏ రోజైనా నీ నా జీవితంలో తీర్మానం చేసుకున్నావా? అందుకని అంటాడు, నిజంగా నువ్వు వినినప్పుడు కానీ లేక నువ్వు చదివినప్పుడు కానీ నువ్వు విధేయత చూపిస్తే లేక నువ్వు లోబడితే లోబడిన వారు ఒక తీర్మానము చేసుకుంటారు. నువ్వు లోబడలేదనుకోండి, నీలో ఏ తీర్మానము చేసుకోవు. లోబడాలి కదా, మనసు పెట్టి ఆలోచించాలా. మనసు పెట్టి నువ్వు ఆలోచించినప్పుడే నువ్వు లోబడే తత్వంలోనికి వస్తావు. నువ్వు లోబడే తత్వంలోనికి రాలేదు అంటే నువ్వు మనసు పెట్టి అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, స్తెఫను మరలా ఈ విషయాలన్నీ వారికి చెప్తున్నాడు, కానీ వారు గ్రహించలేదట. ఇదే సమస్య వచ్చింది ఈ అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో. ఈయన కూడా చెప్తూ ఫిలిప్పు అంటే ఈ యొక్క స్తెఫను ఈ విషయాలన్నీ చెప్తూ, జరిగిన విషయాలన్నీ చెప్తూ ఈ విషయాన్ని కూడా చెప్పాడు. ఆయన ఏ విషయాన్ని చెప్పాడో చూపిస్తాను మీకు. 7వ అధ్యాయము 25వ వచనమండి. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచని గాని వారు గ్రహింపరయ్యిరి. స్తెఫను ఇప్పుడు చెప్తున్నాడు, మోషే ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాల సకల విద్యా ప్రవీణుడిగా ఉన్నాడు. ఒకరోజు ఆయన రాజ్యములో నడుచుకుంటూ ఆయన వెళ్తా బయటకు వచ్చాడు. తను బయటకు వస్తున్నప్పుడు ఒక ఐగుప్తీయుడు ఒక ఎబ్రీయుడు ఇద్దరి మధ్య కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే మోషే వారి మధ్యకి వెళ్ళి వాళ్ళని అడిగారు, అసలు ఏంటి మీ సమస్య అని అడిగాడు. ఎబ్రీయుడు చెప్పాడు, అయ్యా నేను ఇలా ఉన్నాను, ఇలా జీవిస్తున్నాను, కానీ ఆ ఎబ్రీయుడు దౌర్జన్యంగా నా మీదకి వచ్చి నన్ను కొట్టి నన్ను ఇలా బాధ పెట్టాడు అని చెప్పాడు. అప్పుడు మోషేకు కోపం వచ్చింది. ఎరా, వాడిని నువ్వు అలా చేయడానికి గల కారణం ఏంటి? అతను ఏమన్యాయం చేశాడు? ఏం అన్యాయం చేయలేని వాడిని అంతెందుకు బాధ పెడుతున్నావు అని మోషే కోపం వచ్చి వాడిని కొట్టి చంపేశాడట. ఇప్పుడు ఐగుప్తీయులు ఎబ్రీయులను బాధించడానికి వాళ్ళకి అధికారం ఉంది. ఎందుకంటే ఎబ్రీయులు వారు దాసులు, ఐగుప్తు దేశంలో వారు దాసులు కాబట్టి వారి మీద యజమానులైన వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. న్యాయమా అన్యాయమా అన్నది పక్కన పెట్టు, వాళ్ళు అన్యాయం చేసినా న్యాయమే. కారణం ఏంటంటే నీ మీద యజమానుడు, ఆయన నీ మీద అధికారి, ఆయన ఏం చేసినా అది అందుకంటారు కదా, ఏదాంట్లో లోకంలో సామెత చెప్తారు, డబ్బు ఉంటేనంటే డబ్బు ఎలా చేస్తుందట, న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తుందట, అన్యాయాన్ని న్యాయంగా కూడా మారుస్తుందట. రెండూ చేయగలదట డబ్బు. అధికారము పదవి అనేది ఉంటే ఎంత అన్యాయాన్నైనా న్యాయం చేస్తుందట అది. ఐగుప్తులకున్న అధికారం ఏంటంటే, వీరు ఎక్కడి నుంచో వచ్చిన బానిసలు, వీరు మన దేశంలోనికి వచ్చి బానిసత్వం చేసుకుని బతుకుతున్న వాళ్ళు, వీళ్ళు మన మీద అజమాయిషీ చేయడం ఏంటి? మనం చెప్పిందే చెయ్యాలని ఆ ఎబ్రీయుడు, ఆ ఐగుప్తీయుడు ఈ ఎబ్రీయుడైన దాసుని ఆయన కొట్టే ఉండొచ్చు, అతనికి అన్యాయమే చేసి ఉండొచ్చు. అందుకే వాళ్ళిద్దరికీ పోట్లాట వచ్చింది. వాళ్ళిద్దరికీ పోట్లాట వచ్చినప్పుడు మోషే మధ్యలోనికి వెళ్ళాడు. ఏది అన్యాయమో తెలుసుకున్నాడు. అన్యాయం చేసినవాడిని కొట్టి చంపేశాడు. చంపేస్తే ఈయనేమంటున్నాడు, సరే ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందంటే, ఇద్దరు ఎబ్రీయులే, అంటే ఇద్దరు దేవుని ప్రజలే, వీళ్ళిద్దరూకి మళ్ళీ సమస్య వచ్చింది. మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటున్నారు. మళ్ళీ మోషే వచ్చాడు, ఆ దారిని పోతుంటే సమస్య చూశాడు, వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎందుకయ్యా మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు? మీ ఇద్దరు అన్నదమ్ములే కదా, మీ ఇద్దరు ఒక జాతికి చెందిన వాళ్లే కదా, అసలు మీ మధ్య ఏంటి సమస్య అని అడిగారు. అప్పుడు ఏం చెప్పారు తెలుసా? అసలు నిన్నెవడరా పంపించాడని అడిగారు. నువ్వెవడవే? మా మీద నువ్వు అధికారివా? మా మీద నిన్నువేనా తీర్పరవా?
నువ్వు మాకు చెప్పడం ఏంటి? నువ్వు మాకు చెప్పడం ఏంటి? మేము ఎలాగైనా కొట్టుకుంటాం, మేము ఎలాగైనా చంపుకుంటాం, అది మా ఇష్టం. మమ్మల్ని ఎవరు అడగాల? మమ్మల్ని ఎవరు అడగాల? ఏదైనా సమస్య వచ్చిందంటే ఎవరు విచారించాలా? ఆ ఐగుప్తులో ఉన్న పెద్దలు కానీ రాజు కానీ వాళ్ళకి ఇచ్చాడు అధికారం. వాళ్ళు వచ్చి చెప్తే అప్పుడు చెప్తారు సమస్య. నువ్వెవరో చెప్పడానికి? నువ్వేమైనా మా మీద పెద్దవా? నువ్వేమైనా మాకు తీర్పరవా? మా మధ్య నిన్నేమైనా నిలబెట్టావు మాకు చెప్పడానికి న్యాయం అని చెప్పామా? మరి నువ్వెవరో మా మధ్యలోకి వచ్చావు? మా మధ్యలోకి వచ్చి నువ్వు చెప్పడం ఏంటి అని మోషే మీద తిరుగుబాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మోషే ఒకలాగా అర్థం చేసుకున్నాడు, దేవుడేమో మరొకలాగా ఇతన్ని తీసుకుని వెళ్ళాడు. అందుకని అంటాడు, నీ తలంపులు వంటివి కావు నా తలంపులు, నీ త్రోవలు వంటివి కావు నా త్రోవలు. దేవుడు ఆలోచన వేరు, మోషే యొక్క ఆలోచన వేరు. ఇక్కడ మోషే ఏం తలంచాడంటే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఏం చెప్పాడంటే 25 వచనం అంటున్నాడు, ఏమన్నాడంట, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచని కానీ. నేను వీళ్ళిద్దరికీ న్యాయం చేశాను అనుకో, నిన్నేమో ఐగుప్తుని చంపేసి ఎబ్రీడికి న్యాయం చేశాను, ఈరోజేమో వీళ్ళిద్దరూ కొట్టుకుంటామంటే వీళ్ళిద్దరికి నేను న్యాయం చేశానేమో, వీళ్ళిద్దరికి ఎప్పుడైతే నేను న్యాయం చేశానో ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే మనకి నిజంగా న్యాయం చేయడానికి దేవుడే మోషేను ఎన్నుకున్నాడు అని తెలుసుకొని అని గ్రహించి వారు తమ మీద నన్ను నాయకుడిగా ఎంచుకుంటారేమో అనుకున్నాడు ఆయన. అందుకే కదా నాయకుడు అవ్వాలంటే ముందు ఏం చేయాలా? ఒక వీధిలో కౌన్సిలర్ అవ్వాలంటే ఈ రోజులు ఏం చేస్తున్నారు? ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళ ఇంటికి టెంట్ ఎత్తున్నాడు, వాళ్ళకి కావలసిన భోజనాలు పెట్టెత్తున్నాడు, వాళ్ళకు కావలసిన ఖర్చులకి సమాధికి ఆ రోజు ఖర్చులన్నీ పెట్టెత్తున్నాడు. ఎందుకు ఎన్ని చేస్తున్నాడు? ఏమండి? గుర్తింపుకు, సింపతి. అయ్యో ఆయన అంత చేసాడండి మనకి, ఒకప్పుడు మనకి కష్టం ఉన్నప్పుడు ఆదుకున్నాడు, మన సమస్యలు తీర్చాడు, రేపు ఓటు ఎవరికి వేయాలా? ఆయనకి వేయాలా? అదే కదా. ఒక ప్రజానాయకుడు అవ్వాలి అంటే ముందు వాడు ఏం చేయాలంటే ప్రజలకు సహాయం చేసేవాడై ఉండాల. అంత తేలికగా ఎవడు నాయకుడు అవడండోయ్. ఆడు ఎన్ని మోసాలు చేసినా ప్రజలకు సహాయం చేసే తత్వంలోనికి రావాలా. వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా? ఏదన్నీ చేయని వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా ఒక 100 మందిని కొట్టి సంపాదించారు అనుకోండి, ఓ 10 మందికైనా పెడతారట. ఆ 90% కనపడదట, పెట్టిందే కనపడుతుందట. ఇప్పుడు రాజకీయం అంతా అదే కదా, వాళ్ళు ఎంత తిన్నారు అనేది కనపడదు కానీ వాళ్ళు ఎంత ఇచ్చారనేది మాత్రమే ప్రజలకు అదే కనపడుతుంది. ఎంత ఇచ్చారనేది కనపడుతుంది కానీ వాళ్ళు ఎంత ఉంది అనేది అనవసరం. ఇప్పుడు వీళ్ళు కూడా, ఇప్పుడు మోషే కూడా వీళ్ళకేదో నేను సహాయం చేస్తే తమ మీద నేను నాయకుడు అయిపోతానేమో అనుకుంటున్నాడు ఈయన. దేవుడు నా ద్వారా వీళ్ళకి రక్షణ కలిగిస్తాడేమో తెలుసుకుంటారేమో అనుకుంటున్నాడు. దేవుడు ఇలాగ కాదు, ఇశ్రాయేలు ప్రజలు విడిపించి బయటికి తీసుకెళ్తాడు. ఆయన సంకల్పం వేరు. మనం అనుకున్నట్టుగా దేవుడి యొక్క ఆలోచించడు. ఆయన ఆలోచన ఏంటో మనం తెలుసుకోవాలి కానీ మన ఆలోచన దేవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. మన ఆలోచనలన్నీ దేవుడికి ముందే తెలుసు. అందుకే మోషే ఒకటి తలంచాడు, దేవుడు మరొకటి తలంచాడు. అందుకంటారు కదా, చాలాసార్లు అంటావు, నేను తలంచింది ఒకటైతే దేవుడు తలంచింది ఒకటండి, నేను అనుకున్నది ఒకటైతే నాకు జరిగింది ఒకటండి. సరే, చాలాసార్లు అంటావు, మనకి జరిగేదేటి, మనకి తలంచేదేటి, మనం అనుకున్నట్టుగా ఏది కాదు. ఆయన చిత్తము, ఆయన సంకల్పము, ఆయన ఉద్దేశం ఏంటో అనేది ఆయన చేయగలుగుతాడే తప్ప మందంటూ మనకేమీ లేదు. ఇప్పుడు మోషే అన్నాడు, ఇలాగైనా వీరు గ్రహిస్తారేమో అనుకున్నాడు. నువ్వేదో అడ్డుదారిలోకి వచ్చి వీళ్ళ గ్రహిస్తారు అనుకుంటే అది ఎలాగవుతుంది? దేవుడు వాళ్ళకి అర్థం లేకుండా చేశాడు. అప్పుడు వారు చెప్పారు, అసలు నువ్వెవడివి మా మధ్యకి రావడానికి? నువ్వు మా మీద అధికారువా? నీకు ఎవరైనా తీర్పులు తీర్చే అధికారం నీకు ఇచ్చారా? నువ్వెవరు అసలు? నిన్న ఐగుప్తుని చంపేసినట్టు ఈరోజు మమ్మల్ని కూడా చంపేయాలనుకుంటున్నావా అని ఎప్పుడైతే చెప్పారో మోషే గుండె ఆగిపోయింది. అంటే నేను చంపిన విషయం తెలిసిపోయింది. ఇప్పుడు నేను చంపిన విషయం తెలిసిపోతే ఇప్పుడు నాకు తప్పక శిక్ష తప్పదు. ఇప్పుడు నేను అంటాను, మోషే ఎవరు అంటే ఫరో యొక్క రాజు కుమార్తె యొక్క కుమారుడు.
ఇతనికి 40 సంవత్సరాల ఫరో యొక్క అంతఃపురంలో పెరిగినవాడు కాబట్టి ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత ఈయనే రాజు అవ్వాలి. ఎందుకంటే సకల విద్యా ప్రవీణుడు, అన్నిటిలో కూడా మోషే రాజు అవ్వడానికి సమర్థుడు. ఈయన రాజు అవ్వాలి, రాజు అవుతాడు కూడా. ఎందుకంటే ఇక రాజుకు వారసత్వమే లేదు, మోషే తప్ప ఇంకెవరు లేరు. ఆయన కూతురుంది, ఆయన కూతురు ఈయన్ని పెంచింది. ఈయన ఎందుకు పెంచిందంటే ఈయన్ని ఐగుప్తు దేశానికి రాజును చేయాలని. ఇంకా ఖచ్చితంగా రాజు ఎవరు అంటే మోషేయే రాజు. ఇప్పుడు మోషే ఏదో ఒక సమస్య వచ్చింది, ఒక ఎబ్రీయుడు ఒక ఐగుప్తుడు కొట్టుకుంటూ ఉంటే ఐగుప్తుని చంపేశాడు. చంపేసినంత మాత్రానికి మోషే ఎంతెందుకు భయపడాలా? ఒకవేళ రాజే అడిగాడు అనుకో, నువ్వెందుకు చంపేవు అంటాడు. అన్యాయం చేశాడు కాబట్టి నేను చంపాను, నేను చంపాలని చంపలేదు, ఆడు కొడితే చచ్చిపోయాడు అని చెప్తే రాజు ఏమంటాడు? వదిలేలేడా? ఇదేంటండి, ఆ ఐగుప్తు దేశానికి ఈయనే రాజు తన తర్వాత ఒకవేళ చచ్చిపోయాడు అనుకో, ఈ మాత్రం చెప్తే రాజు క్షమించలేడా? క్షమించగలడు. చంపే అధికారం కూడా మోషేకు ఉంది. కానీ మోషేకి అర్థమైంది, రాజు విచారణ చేసినప్పుడు నీకు ఇంకా అధికారం నేను ఇవ్వలేదు కదా, నేను నిన్ను రాజు చేస్తున్నా, లేకపోతే నా దేశం మీద నేను అధికారిగా చేస్తున్నా, ఒకవేళ నీకు నేను ఒక పెద్దగా నేను నియమించున్నా అప్పుడు నువ్వేం చేసిన దానికి నేను అంగీకరించేవాడిని. నువ్వెవరివే నా దేశంలో ఇంకా నేను చచ్చిపోకముందే న్యాయమా అన్యాయమా అని తీర్పు తీర్చే అధికారం నీకెవడిచ్చాడు? అడుగుతాడు కదా. నేనుండగా నీకు ఆ అధికారం ఇవ్వలేనప్పుడు నువ్వెందుకు ఆ పని చేసావు? నువ్వు చేసింది నేరమే. నేను నీకు అధికారం ఇవ్వకుండా ఒక వ్యక్తిని చంపడం అనేది నేరం. ఎంత రాజైనా సరే అన్యాయం చేస్తే ప్రజలు చూస్తూ ఏమీ ఊరుకోరు, వాళ్ళు తగిన పాఠాన్ని తప్పక చెప్తారు. కాబట్టి మనం ప్రజలకు మంచి చెయ్యాలే తప్ప ప్రజలకు అన్యాయం చేయకూడదు. కాబట్టి మనం చేసింది అన్యాయం అయితే రేపు మన రాజ్యం నిలవద్దు. కాబట్టి మనం చేసిన తప్పును తప్పులాగే మనం ఖండించాలి అని ఐగుప్తు రాజైన ఫరో ఒకవేళ మోషే చేసింది నేరమని కానీ రుజువై ఉంటే మోషేకి ఏ శిక్ష విధించును? మోషేకి తెలుసు. ఎందుకంటే అతడు ఐగుప్తు దేశంలో ఉన్న సమస్తమును ఎరిగినవాడు, న్యాయశాస్త్రం అంతా ఆయనకి తెలుసు, సకల విద్యా ప్రవీణుడు కదా. ఎన్ని రకాలైన పరిపాలన పద్ధతులు ఉన్నాయో అన్నీ ఆయనకి తెలుసు. మొన్న ఒక ఆయన ఇలాగ అన్నాడు, నేనేదో మాట సందర్భం మాట్లాడుతూ వస్తూ కొన్ని విషయాలు మాట్లాడితే ఇలా జరిగిందని అంటే, అవునన్నా ఈరోజు న్యాయం ఎక్కడ జరుగుతలేదు, అంత అన్యాయమే జరుగుతుందన్నా అన్నాడు. ఏంటన్నా ఈరోజు కోర్టులో కూడా న్యాయం జరుగుతలేదన్న పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే ఆయన అన్నాడు, అందుకేనన్నా నేను లా చదువుతున్నాను అన్నాడు. నేనన్నాను, మీరు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిపోయారు, ఇప్పుడు 62 సంవత్సరాలు వచ్చి ఇప్పుడు లా చదువుతారా? ఇప్పుడేమి ఎవరిని వదిలేస్తారు అంటే అన్నాడు, అలా కదన్నా, పోనీ న్యాయం ఇప్పటికైనా సరే నాకు ఎప్పటి నుంచో అది ఆశ అన్నా, నేను అసలు లాయర్ని అవ్వాలని నా కోరిక, కానీ అప్పుడు పరిస్థితులు సహకరించకపోవడం వల్ల నాకు లాయర్ని అవ్వలేదు. ఇప్పుడు నాకు అన్ని విధాలుగా అవకాశం ఉంది. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్లోకి వచ్చేసాను. నేను ఇంకొక 6 నెలలు రిలీవ్ అయిపోతానన్నా, వచ్చేస్తాను బయటికి, నేను కూడా ప్రాక్టీస్ పెడతాను బయట. నీకు డబ్బులు వద్దు, నేను డబ్బుల కోసం అయితే ఈ పని చేస్తా లేదు. నేను డబ్బులే కావాలి అనుకుంటే ఇంతవరకు నేను సర్వీస్ చేసిన ఆస్తి ఉంది, ఉద్యోగంలో నాకు ఎంతో రిటైర్మెంట్ ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు డబ్బు వచ్చింది, 4 పిల్లలు కూడా బాగా సెటిల్ అయి ఉన్నారు, ఇంక నాకెందుకు డబ్బు? నేను ఎందుకు ఇప్పుడు ఇలాగున్నానంటే కొంత ఎవరికైనా న్యాయం చెయ్యాలి, అన్యాయం అయిపోతున్న వాళ్ళకి న్యాయం చేస్తే అదేనా దేవుడు హర్షిస్తాడేమో, అందుకనే నేను బయటకు వచ్చి ప్రాక్టీస్ పెడతానన్నా. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను, నా సొంత ఖర్చులతోటే కోర్టులో వాళ్ళ పక్షంగా వాదిస్తాను, ఇదేనా నా కోరిక అన్నాడు. ఎందుకు లా తెలుసుకోవాలి? ఈయనకి అవసరం ఏంటి? ఈయనకి కొంత న్యాయం చేయాలా అది. ఆయనకు ఒక్కసారి అన్యాయం జరిగిందంట. ఆయనకి అన్యాయం జరిగితే కోర్టుకి ఎక్కితే కోర్టు కూడా ఈయన అన్యాయస్తుడిగానే దోషిగానే ఎంచింది, కానీ నిర్దోషి అని చెప్పలేదట.
ఏ తప్పు చేయకపోయినా. అప్పుడు నాకు బాధ వేసిందన్న, చట్టం నాకు తెలియకపోవడమే కదా, లా నాకు తెలియకపోవడమే కదా ఈరోజు నా పరిస్థితి ఎలాగైంది. ఎలాగైనా నేను లా చదువుతాను, నేను కొంతమందికి నేను న్యాయం చేయాలి, అన్యాయం జరగకూడదని ఆ రోజు తీర్మానం చేసుకున్నానన్నా అని చెప్పాడు ఆయన. ఈరోజు చాలామందికి అందరికీ చట్టం అంటే ఏంటో తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు రాజ్యాంగం, ప్రతి ఒక్కరు రాజ్యాంగమే మాట్లాడుతున్నారు. ఒకప్పుడు రాజ్యాంగం అంటే ఏముందో ఎవరికీ తెలియదు. ఆహా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లాయర్లు చెప్తున్నారు, రాజ్యాంగంలో ఇలా రాయబడి ఉంది, చట్టంలో ఇలా రాయబడి ఉంది, లాలో ఇలా రాయబడి ఉంది, కాబట్టి మీకున్న హక్కు ఇది, మీకున్న హక్కు ఇది, మీకున్న హక్కు ఇది, మీ హక్కుల కోసం మీరు పోరాడండి అని చెప్తున్నారు. మరి మోషేకి తెలీదా? ఐగుప్తు దేశానికి రాజు అవ్వవలసిన వాడు, ఆయనకి చట్టం ఏంటో ఆయన తెలీదా? ఆయన తెలుసు అలా. అందుకనే మోషే అన్నాడు, నేను ఐగుప్తుని చంపిన విషయం కానీ రాజుకు తెలిస్తే రాజు నన్ను తప్పక శిక్షించక మానడు. ఏమో, ఆయన ప్రాణభిక్ష పెడితే బతుకుతాను, లేక ఆయన చంపేసినా చంపేయచ్చు, ఆయనకు అంత అధికారం ఉంది రాజుకి. కానీ నేను చనిపోయే కంటే ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడమే మేలు అనుకున్నాడు మోషే. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మోషే చెప్పిన విషయాలు హెబ్రీయులైన ఇశ్రాయేలీయులు గ్రహిస్తారేమో అనుకున్నాడట. ఎలాగైనా నేను మేలు చేస్తే వీళ్ళు నన్ను గ్రహించి దేవుడే నన్ను వారి యొద్దకు పంపించాడని తెలుసుకొని వారు తనను అంగీకరిస్తారేమో అనుకున్నాడట. ఎలాగెందుకు అంగీకరిస్తాడు దేవుడు? చాలాసార్లు అంటాం, ఎవరైనా అంటే ఒకళ్ళు మనల్ని అంగీకరించాలి అంటే నువ్వేదైనా చెప్పాలి అని కూడా మొగసూటిగా చెప్పు, ఎదుర్కొంటూ చెప్పు. కానీ అలా కాకుండా వాళ్ళు ఎలాగా మన మాటకి మన దారిలోకి వస్తారో అలా తీసుకురావడం కొరకు అన్ని దారులు మనం చేసి, అంటే మనం వేసిన ప్లాన్లన్నింటిలో వేసి ఆ ఉచ్చులో వచ్చి పడిన తర్వాత అప్పుడు మనం వారి ద్వారా మన సంపద పొందామనుకోండి, అది నిజమైన సంపద కాదు. ఎందుకంటే ముందే మనం ప్లాన్ చేసుకున్నాం కదా, ఆయన మన మాట వినాలి అంటే, ఆమె మన మాట వినాలంటే మనం అన్నీ ఇలా చేయాలా. ఆమెకు కావాల్సినవి కానీ ఆయనకు కావాల్సినవన్నీ కూడా మనం ఇలా చేసామనుకోండి, అప్పుడు వాళ్ళు ఎందుకు మనం యాక్సెప్ట్ చేయరు? తప్పక యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ అంగీకరిస్తారు. ఎందుకు అంగీకరించరు? అంగీకరించకపోవడం గల కారణం ఏంటి అని అడుగుతాం. అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? నేను ఏ విషయంలో నువ్వు అంగీకరించబడాల కారణం ఏంటి? ఒకవేళ ఇప్పుడు మోషే అడగొచ్చు, నన్ను దేవుడే మీ మధ్యకి పంపించాడు, దేవుడే మిమ్మల్ని విడిపించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను పంపించాడు అని మోషే చెప్పాడు అనుకోండి, మరి వాళ్ళు ఏమనాలా? వాళ్ళు ఒప్పుకోవాలి కదా. మోషే చెప్తున్నాడు కదా, దేవుడు నన్ను పంపించాడు, మీకు రక్షణ నా ద్వారా కలిగించాలనుకుంటున్నాడు, మీకు విడుదల నా ద్వారా కలిగించాలనుకున్నాడు, దేవుడే నన్ను పంపించాడు అని మోషే చెప్తే వాళ్ళు అంగీకరించరా? చెప్తే అంగీకరించరా? అంగీకరిస్తారా? అంగీకరించరా? ఏమండి సిస్టర్ గారు? అంగీకరించరు, అంతేనా? అంగీకరించలేరు. అంగీకరించకపోవడం కారణం ఏంటి? ఏంటి సిస్టర్ గారు? వారు గ్రహించలేదు. వారు అంగీకరించలేదంటే గ్రహించలేదట, అంతేంటారా? మోషేని ఐగుప్తు దేశంలో ఈ హెబ్రీయులైన ఇశ్రాయేలీయులు ఎందుకు మోషేను వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు? ఇప్పుడే కాదు, మీకు ఇంకో మాట చెప్తాను. మోషేకి 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు తిరిగి దేవుడు మోషేని మళ్ళా దర్శించి దేవుడు మోషేతో మాట్లాడి ఒప్పించి ఫరో దగ్గరికి మోషేని పంపించే ముందు ఇశ్రాయేలీ ప్రజల దగ్గరికి వెళ్ళి కనబడు అని చెప్పాడు ఆయన. కనబడు, నువ్వు వెళ్ళి చెప్పంటే ఇప్పుడు అన్నాడు మోషే, వారు నన్ను ఎందుకు నమ్మరన్నాడు ఆయన. మొదటిసారి నమ్మలేదు, ఇప్పుడు నన్ను నమ్మరు. ఏమైనా ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాను అనుకో, నన్ను దేవుడే పంపించాడు మీ మధ్యకి, నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చిన వాడిని అని చెప్తే నమ్ముతారా? ఇదేంటి తండ్రి, ఆ రోజు నేను ఐగుప్తుని చంపేసి హెబ్రీని విడిపించినప్పుడే నమ్మలేదు, ఇప్పుడు నేను 40 సంవత్సరాలు దాక్కొని 80 సంవత్సరాల వయసులో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడే నేను పంపించాడని నమ్ముతారా? ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యము కాదు, నమ్మరు అంటున్నాడు. ఇప్పుడు నమ్మించాలంటే ఏం చేయాలా?
అది అప్పుడు అది ఇప్పుడు మోషేని వాళ్ళు నమ్మాలి అంటే ఇప్పుడు మోషే ఏం చేయాలా? అలా చేస్తారు కానీ నమ్మలేదండి వాళ్ళు. మరి ఇన్ని దేవుడే ఇంత కలగజేసుకుంటేనే కానీ మోషే నమ్మలేనప్పుడు మరి మొదటిసారి నమ్మేస్తారు ఎలా? ఇప్పుడు మోషే అంటున్నాడు, అలా నన్ను గ్రహిస్తారేమో నేను చేశాను కానీ వీళ్ళు ఏం చేయలేదు, నన్ను గ్రహించలేదు. గ్రహించకపోవడం కారణం కూడా ఉందట. అందుకని అంటాడు కదా, అలా గ్రహించాలన్నా గ్రహించకపోకూడదన్నా దేవుడు సంకల్పించాలి. అది కూడా దేవుడు చేయాలి. అందుకంటాడు, ఒక మనిషికి ఒక సంగతులు అర్థం అవ్వాలన్నా అర్థం కాకుండా ఉండాలన్నా దేవుడే కొన్ని మరుగు చేస్తాడట. అందుకంటాడు, కొన్ని నేను మరుగు చేస్తాను, కొన్ని నేను బయలుపరుస్తాను. ఏవి బయలుపరిచానో అంతవరకు మాత్రమే మీరు గ్రహించగలరు. నేను ఏది మరుగు చేశానో దాన్ని మీరు తెలుసుకోలేరు. ఒకవేళ నేను మరుగు చేసిన దాన్ని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే అది నీ జీవితకాలం అంతట్లో కూడా ఎప్పుడూ నువ్వు తెలుసుకోలేవు అంటున్నాడు. ఈ చివరిగా ఈ మాట చూపించి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం అండి. 29 సిస్టర్ గారు, ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం అండి. చెప్పండి, చదవండి సిస్టర్ గారు. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు నగునని చెప్పుదురు. చూసారా, ఆయన అంటున్నాడు, ఏవి రహస్యంగా ఉండాలో దేవుడు వాటిని రహస్యంగా ఉంచాడట, ఏవి బయలుపరచాలో వాటిని బయలుపరిచాడట. ఇవి మనుషుడి వల్ల సాధ్యం కాదు. దేవుడు మరుగు చేసిన వాటిని మానవుడు బయటకు తీసుకురాలేడు. దేవుడు బయలుపరిచిన వాటిని మానవుడు ముయ్యలేడు. అందుకంటాడు, నేను బంధించినది ఎవరినూ తెరవలేరు, నేను తెరిచిన దాన్ని ఎవరు ముయ్యలేరు. కాబట్టి ఇప్పుడు మోషే ఆలోచించింది ఏంటంటే, నేను ఇలాగ ఉపకారం చేస్తే వాళ్ళని గ్రహిస్తారేమో అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, మోషే నువ్వు వెళ్ళే దారి సరైన దారి కాదు. నిన్ను నీవుగా ప్రత్యక్షపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎదుట ఈ దారి మంచిది కాదు. ఏ దారిని వెళ్ళాలి అనుకుంటే నిన్ను నీవుగా కాకుండా నిన్ను నిన్ను ఏ స్థాయినికైతే పంపించాడో, అంటే నిన్ను ఎందుకు పుట్టించాడో ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకొని ఆ దేవుని తరపున వెళితే వాళ్ళు నిన్ను అంగీకరిస్తారు. ఒకవేళ ఈ ఇద్దరు ఎబ్రీలు కొట్టుకుంటున్నప్పుడు మోషే వెళ్ళి వాళ్ళ దగ్గర తీర్పరగా ఉన్నప్పుడు నిన్నెవర్రా తీర్పరగా పెట్టారని అడిగినప్పుడు, మీకు తెలియదా ఐగుప్తు దేశానికి ఫరో రాజు నన్ను ఈ దేశానికి తర్వాత ఆయనే రాజుగా ఆయన చెప్పడానికి తీర్మానం చేశాడు, అంతేకాదు నాకు కూడా అధికారం ఇచ్చాడు, ముందుగా ఈ దేశాన్ని కొంత ఎలాగుంది చూడు అనే అధికారం కూడా నాకు ఇచ్చాడు. కాబట్టి నేను తిరుగుతుంటే మీరు కనిపించారు, నా అధికారం ఉందా లేదా మీరు తెలుసుకొని కూడా రాజుని అడగండి, ఆయన ఇచ్చాడో లేదో తెలుసుకుందరు కానీ నన్ను చెప్పొచ్చు మోషే. కానీ ఆ రాజు ఇంకా ఆయనకి ఇవ్వలేదు కదా, ఆ మాట చెప్పడానికైనా లేదు. అలాగే ఇప్పుడు దేవుడు కూడా మోషేకి అధికారం ఏమి ఇవ్వలేదు కదా. మోషేకి దేవుడు అధికారం ఇవ్వకుండా మోషే ఎలా నాయకుడు అయిపోతాడు? ఎలాగ వారికి సహాయం చేస్తాడు? ఎలాగ వారికి తీర్పరగా లేక వాళ్ళకి రక్షకుడిగా మారుతాడు? దేవుడు ఇంకా ఆ బాధ్యతనికి అప్పగించలేదు. అందుకని అంటారు, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు మనకి ఏదైతే అప్పగించలేదో, దేవుడు ఏదైతే మనకి ఇవ్వలేదో దానిని కూడా మనం తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఇన్ని ఉన్నాయి, ఇంత ఉంది, ఇలాంటి బలం ఉంది కాబట్టి మనం ఎందుకు చేయలేం? మనం చేయొచ్చు, తప్పేముంది? ఇన్ని అర్హతలు ఉన్నప్పుడు చేయలేమా? ఈరోజు మన సహవాసంలో ఎలా తయారయ్యారు తెలుసా? ఇప్పుడు మనకి ఎందుకు దేవుని సేవకుడు అన్న దారిలోకి వచ్చేసారు. మనకెందుకు దేవుని సేవకుడు? దేవుని సేవకుడి కంటే మనమే బాగా వాక్యం చెప్తున్నాం. దేవుని సేవకుడి కంటే మనమే దేవుడి మందిరాన్ని బాగా చూసుకుంటున్నాం. దేవుని సేవకుడి కంటే అన్ని విషయాల్లో ఆరాధన వర్తమానం చెప్తున్నాం, బల వర్తమానం చెప్తున్నాం, స్తుతి కృతజ్ఞత కూడికలో మీటింగ్లు చెప్తున్నాం,
సువార్త మీటింగ్లు చెప్తున్నాం, సువార్త చేయగలుగుతున్నాం. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఒక సేవకుడు ఉంటే ఏంటి, సేవకుడు లేకపోతే ఏంటి? సేవకుడి కంటే మనమే గొప్ప కదా. ఇంకక్కర్లేదు సేవకుడు. ఒకవేళ వాళ్ళకి సేవకుడు కావాల్సి వస్తే ఎందుకు ఉంచుతారు తెలుసా? ఒక వాచ్మెన్గా ఉంచుతారు సేవకుడిని. ఎందుకంటే మనం మనం మన మన ఇంట్లోకి వెళ్ళిపోతాం, మరి గుడి ఎవడు చూసుకుంటాడు? ఆ గుడిలో ఎవడో ఒక వాచ్మెన్ ఉండాలి కాబట్టి ఆ వాచ్మెన్కు 10,000 12,000 జీతం ఇవ్వాలి. కాబట్టి అదే ఒక సేవకుడిని పేరు పెట్టుకున్నవాడిని తీసుకొచ్చామనుకోండి, ఆడెక్కడే పడి ఎడతాడు. ఆడు సేవకుడే. దేనికి సేవకుడు తెలుసా? మందిరాన్ని కాపలా గాయడానికి. అందుకు ఇది. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళు మర్చిపోయారు. నువ్వు దేవుని సేవకుడిగా నువ్వు పిలువబడ్డావా? అసలు దేవుని సేవకుడు అంటే ఎవడు? దేవుని పని చేసేవాడు ఎవరు? వాళ్ళ యొక్క విలువేంటి? వాళ్ళ అర్హత ఏంటి? వాళ్ళ యోగ్యత ఏంటి? అవన్నీ మర్చిపోతున్నారు వీళ్ళు. మాకు ఉద్యోగం ఉంది, మాకు అధికారం ఉంది, మాకు డబ్బు ఉంది, మా పదవి ఉంది, మేము అన్ని రీతులుగా కూడా వాక్యాన్ని చెప్పగలిగిన చాతుర్యం ఉంది కాబట్టి ఇక మేము దేవుని సేవకుడి కంటే గొప్ప అనుకున్నారు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను, చూపించి ముగిస్తాను. ఒక రాజు ఇలాగే గర్వించాడు, నేను రాజుని, నేను ఏది చెప్పినా అదే చెల్లుతుంది, నాకంటే గొప్పవాడు ఇంకెవడో లేడు, నేను చెప్పిందే చల్లాలి అని ఎంత దుర్మార్గమైన పని చేశాడో చూపిస్తాను మీకు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం అండి. 16వ వచనం, 26:16. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఇతను రాజు. దేవుడు ఇతనికి ఏ ఉద్యోగం ఇచ్చాడు, ఇతనికి ఏ పని ఇచ్చాడంటే రాజుగా ఉండమని చెప్పాడు. రాజుగా ఉండవలసిన వాడు ఏం చేయాలా? రాజుగానే ఉండాలా. ఇప్పుడు ఏ పని చేస్తాను అంటున్నాడు? యాజకుడి పని కూడా నేనే చేస్తాను అన్నాడు. నువ్వు యాజకుడివా? కాదు, నువ్వు రాజువి. నువ్వు రాజు పరిపాలన చేయవలసిన వాడివి. మరి యాజకుడిని అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, అక్కడ ఉన్న యాజకులు ఏం చెప్పారంటే, రాజా నువ్వు చేస్తున్నది తప్పు, దేవుడు నిన్ను రాజుగా పెట్టాడు కానీ యాజకుడిగా నువ్వు చేసే పని చేయకూడదు, వద్దు రాజా అని నివారించారు. ఈయన రాజు కదా, మీరెవరు నాకు చెప్పడానికి? వాళ్ళని ఎదిరించాడట. నేను రాజుని, నేను తలుచుకుంటే మిమ్మల్ని చంపించేస్తాను, నన్ను మీరు అడ్డుకుంటారా? నన్ను చెయ్యొద్దంటారా పని? నేను చేస్తాను, మీరెవరు నాకు చెప్పడానికని వాళ్ళందరినీ గెంటేసి ఆ ధూపవేదిక మీదకి వెళ్ళి ధూపం వెయ్యాలనుకున్నాడట. ఈయన ధూపవేదిక మీదకి ఎక్కి ధూపం వెయ్యాలనుకునే సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? అతను నొసట కుష్ఠరోగం పుట్టించాడట. ఎప్పుడైతే నొదట కుష్ఠరోగం పుట్టిందో అక్కడున్న యాజకులు చూశారో వెంటనే బలవంతంగా హిజ్కియా ఆ ఉజ్జియా రాజుని దేవుని మందిరంలో నుంచి బయట తీసిపోయారు. నువ్వేమన్నా అనుకో, మమ్మల్ని చంపేసినా పర్లేదు, కానీ నువ్వు దేవుడి మందిరంలో ఉండడానికి అర్హుడు కాదు అన్నారు. అని అడిగారు. నువ్వు కుష్ఠరోగివి అన్నారు. ఎందుకంటే కుష్ఠరోగి దేవుడి మందిరములో అడుగు పెట్టకూడదు. అలా అడుగు పెట్టారా అది మహాపాపం అన్నమాట నాడు ధర్మశాస్త్ర ప్రకారంగా. ఉజ్జియాకి అర్థమైపోయింది, నేను కుష్ఠరోగిని అయిపోయాను. ఏమయ్యాడు తెలుసా? చచ్చేదాకా ఆయన కుష్ఠరోగిగానే చచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఏ పని నీకు అప్పగించారో ఆ పని మాత్రమే చేయాలా. నీది కాని దాంట్లో నువ్వు చేయి పెట్టకూడదు. నీకు అప్పగించబడలేని దాంట్లో నువ్వు తలదూర్చొద్దు. అది నీ పని కాదు, అది నీ పనే అనుకుంటే దేవుడు నీకు ఆ పనే ఇచ్చును. దేవుడు నీకు ఆ పని ఇవ్వలేదు, నీకు వేరే పని ఇచ్చాడు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలా. అన్ని పనులు నేను చేస్తాను అని తలదూర్చామనుకోండి, దానివల్ల మనకే నష్టం తెచ్చుకుంటాం. ఇప్పుడు మోషే అదే తెచ్చుకున్నాడు. నేను సకల విద్యా ప్రవీణుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేసేస్తాను అనుకున్నాడు మోషే. అందుకే ఐగుప్తు దేశం నుంచి పారిపోయేలాగా చేశాడు దేవుడు. మోషే ఇవన్నీ నీకు ఉండొచ్చేమో, కానీ నువ్వు చేయవలసినవి ఏంటో నువ్వు తెలుసుకోకుండా అన్నిటిల్లో నువ్వు తలదూర్చావు.
ఇది కాదు నీ పని, ఇది కాదు, ఇలాగ కాదు నువ్వు రాజు అవుతావు, ఇలాగ కాదు ఇశ్రాయేలు ప్రజలు విడిపించడు, వారికి నాయకుడు అవడం ఇది కాదు, వారికి నాయకుడు అనేవాడు ఎలాగవ్వాలో నేను చూపిస్తాను నేను నీకు అని దేవుడు కలగజేసుకొని మోషేను పారిపోయేలాగా దేవుడు చేశాడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాటలు వింటున్నావు కదా, చదువుతున్నావు కదా, నీకేమైనా అర్థమవుతుందా? నువ్వేమైనా గ్రహించగలుగుతున్నావా? ఇంకా పిల్లల్లాగే జీవిస్తున్నావా? నీకు బాధ ఏదో, సంతోషమేదో, మేలేదో, కీడేదో ఇంకా తెలుసుకోలేకపోతున్నావా? ఇంకా అంతాత్మీయమైన పరిస్థానంలో ఉన్నావా? ఇంకెప్పుడు గ్రహిస్తావు? నా సంగతులు నీకు ఎప్పటికి అర్థమవుతాయి? ఎప్పటికైనా గ్రహించు. దేవుడు ఏ ఉద్దేశం చేత మనల్ని రక్షించాడు, దేవుడు ఏం చెయ్యాలని కోరుతున్నాడు, మనల్ని దేవుడు ఏ స్థాయిలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు, అవన్నీ దేవుడి దగ్గర తెలుసుకోగలుగుతున్నామా? ప్రభా, నన్నెందుకు రక్షించావు, నన్నెందుకు నీ బిడ్డగా చేసుకున్నావు, నా ద్వారా నువ్వేం చేయాలనుకుంటున్నావు, అది నాకు తెలియచేయి. ఇంతకీ నేను తెలుసుకోలేను, ఇంకా పసిపిల్లలుగా ఉండగానే ఉండిపోయాను, గ్రహించలేకపోతున్నాను. నేను గ్రహించే శక్తిని నాకు అనుగ్రహించు. గ్రహించడమే కాదు, నువ్వు చెప్పిన దాన్ని తక్షణమే చేసే మనసును కూడా నాకు అనుగ్రహించు. అందుకని ఆయన మీతో చెప్పినది చెయ్యండి, ఇంక మళ్ళీ వాదించొద్దు. అది అవునా కాదా, చెయ్యొచ్చా చేయకూడదా, అది అలాగా ఇది ఎలాగా, ఆయన ఏం చెప్పినా చెయ్యి. దేవుడు మనకి ఏం చెప్పినా అది చేయడానికి ఇష్టపడాలట. ప్రస్తుతము దేవుడు చెప్పినవన్నీ మనకు కొంత బాధగా అనిపిస్తాయట, కష్టంగా అనిపిస్తాయి, కానీ అవే నీ జీవితానికి ఎంతో మేలుని కలగజేసేవి. తల్లిదండ్రులుగా మన పిల్లలకి చెప్పేవన్నీ ఇప్పుడు వాళ్ళకెంత కఠినంగా అనిపిస్తున్నాయో, ఒకరోజు వాళ్ళకి అర్థమైతే ఆ రోజు మా తల్లిదండ్రులు మా గురించి ఎంత బాధపడ్డారా, వాళ్ళు చెప్పినప్పుడు మేము వినకపోవడం వల్లే కదా ఈరోజు మాకు ఈ పరిస్థితి పట్టుకుందని అప్పుడు బాధపడతాం. అందుకనే ఆ బాధ పడకముందే దేవుడు చెప్తున్నాడు, దేవుని సంగతులను కూడా మనం గ్రహించాలని. నువ్వు గ్రహించగలిగితే దేవుడు చెప్పే సంగతులన్నీ కూడా అవి చాలా మంచివి, నీ మేలు కోరేవి. మేలు కోరే ప్రతిదీ కూడా మొదట కొంత కష్టంగానే అనిపిస్తుంది. ఆ కష్టమైన వాటిని నువ్వు సాధకం చేసావు అంటే అది నీకెంతో మేలుని మరి మేలే కాకుండా అది నీకెంతో ఆశీర్వాదాన్ని కూడా తీసుకురాగలుగుతుంది. అంటే నేను చూపిస్తాను, కానీ ఇంక సమయం లేదు, ఇప్పటికే చాలా సమయం అవుతుంది కాబట్టి ఇక నేను చూపించను. మీరు కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ చివరి వచనాల్లో చెప్తున్నాను అంటే 14, 15, 16 వచనాల్లో ఆయన ప్రేమించే ప్రతి వాడిని శిక్షిస్తాడు, ఆ తర్వాత ఏం చేస్తాడు, ఎందుకంటే సమస్త శిక్షయు దుఃఖకరంగానే కనపడుతుంది, కానీ దాని అందు అభ్యాసం చేస్తే అది అలాగనే ఫలవర్తంగా ఉంటుంది. ఇవన్నీ దేవుడు చెప్తాడనమాట. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా గ్రహించలే అదే ఆయన అన్నాడు, నేను ఇలా చేసినప్పుడు కూడా వీళ్ళు ఎందుకు గ్రహించలేదు అని అడుగుతున్నాడు మోషే. వాళ్ళకి నేను న్యాయమే కదా చేశాను, నేనేమో అన్యాయం చేయలేదు కదా, అయినా గ్రహించలేదు. దేవుని సంగతులు అనేవి మానవ మాత్రుడు గ్రహించలేడండి. దేవుని సంగతులు గ్రహించాలి అంటే దేవుని యొక్క రక్తము చేత జన్మించిన వాడు, మారు మనసు పొందిన వాడికి మాత్రమే అర్థమవుతాయి దేవుని సంగతులు. మారు మనసు పొందకుండా వాళ్ళకి అర్థం కావు, మారు మనసు పొందిన వారికి మాత్రమే అర్థమవుతాయి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు దేవుని సంగతులు మనం గ్రహిస్తున్నామా? దేవుడు చెప్పినట్లుగా చేయగలుగుతున్నామా? దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడని గ్రహించగలుగుతున్నామా? మనం ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడా? ఒకవేళ అలా కాకపోతే దేవుడు అంటారు, మీరు ఎందుకు పనికొచ్చారు నాకు? నేను ఏడిస్తే మీరు ఏడవలేదు, పోనీ నేను సంతోషపడితే మీరు సంతోషపడలేదు, దేంట్లో మీరు నాకు కలిసి వచ్చారు? దేంట్లోనే కలిసి రాలేదు. నా పిల్లలుగా చెప్పడానికి ఉపయోగపడ్డారే తప్ప మీరు దేనికి ఉపయోగపడలేని వారు. ఇలాంటి వారు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మానసికమైన రోగి అనేవాడు, వాడికి చిన్నప్పటి నుంచి అంగవైకల్యం కలిగిన వాడు, ఆడు ఉన్నా ఒకటే, చనిపోయినా ఒకటే. ఆడు బ్రతుకున్నంతకాలము తల్లిదండ్రులుగా వారికి సేవ చేస్తూనే ఉండాలా. దానివల్ల ఏంటి తల్లిదండ్రులకు ఉపయోగం? కన్నారన్న ఒక పేరు తప్ప వాడి వల్ల వాళ్ళకి ఏది ఉపయోగం ఉండదు. అలాగే దేవుడు మనం రక్షించాడనే పేరే తప్ప మన వల్ల దేవుడికి ఏది ఉపయోగం ఉండదు. కారణం ఏంటంటే గ్రహించలేదు కదా.
విన్నది చదివింది గ్రహించకుండా దాని ప్రకారంగా జీవించకుండా మనం ఎలాగ దేవుడికి ఉపయోగపడతాం? అందుకనే దేవుడికి ఉపయోగపడే జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని సిద్ధపరచాలనుకుంటున్నాడు. అదే స్టెప్ను చెప్తున్నాడు. పెద్దలతోనూ ప్రజలతోనూ శాస్త్రులతోనూ ప్రధాన యాజకుడితో చెప్తున్నాడు, ఇప్పటికైనా నమ్మండి, మీరు చేస్తున్న దాంట్లో ఏమీ లేదు, ఇదే నిజమైన మార్గము అని చూపించడం కొరకే స్తెఫను ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క చిత్తములో ఆయన చెప్తున్న ప్రతి మాటను గ్రహించేటట్లుగా, గ్రహించే మనసును, ఆయన చెప్పింది చేసేటట్లుగా అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించేలాగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పఠనంగా మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన మీ లేఖనములను బట్టి వందనాలు. మీరు నా వాక్యమును చదువుచున్నప్పుడు కానీ, నా వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ దాన్ని గ్రహించుచున్నారా అని మీరు అడుగుతున్నారు. ఎందుకంటే ఆనాడు మోషే కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారికి ఇదే విషయాలు చెప్పాడు. నా వలన యెహోవా మీకు రక్షణ కలుగజేస్తాడని వారు గ్రహిస్తారేమో అనుకున్నాడు, కానీ వారు గ్రహించలేదు. ఎందుకంటే అంతగా వివేచించే జ్ఞానం వారికి లేదు. అయినా మోషే వారి మీద ఒక నాయకుడికి ఇంకా ఎవరూ నియమించబడలేదు, అందుకనే వారు గ్రహించలేదు. తనంతట తాను వారు గ్రహిస్తారేమో అనుకున్నాడు. చాలాసార్లు మేము కూడా అలాంటి వారిమే తండ్రి. వాళ్ళు తెలుసుకుంటారేమో అని, వాళ్ళు గ్రహిస్తారేమో అని మేము కూడా మానవ సంబంధంగా ఎన్నో మా తెలివితేటల్ని, ఎన్నో లోక సంబంధమైన యుక్తుల్ని కలిగి ఎన్నోసార్లు మేము నిన్ను బాధపెట్టి, నిన్ను దుఃఖపెట్టి మనుషుల మెప్పును పొందాలనుకునేవారు. మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే మనుషుల దృష్టిలో మేము మంచివారమైనంత మాత్రానికి నీ దృష్టిలో మేము మంచివారము కాదు. ఒకవేళ మోషేను ఆనాడే కానీ వాళ్ళు అంగీకరించి ఉంటే నిజంగా మోషే నీకు ఒక గొప్ప పరిచారకుడిగా, ఒక గొప్ప నాయకుడిగా మీ చేతిలో తండ్రి వాడబడ్డానికి ఒక పరికరంగా ఉండేవాడు కాదేమో. అందుకనే మోషేను ఆధారులో కాకుండా నీ మార్గంలో తీసుకెళ్ళడం కొరకే మీరు మోషేను ఆనాడు ఐగుప్తు దేశంలో వారు అంగీకరించుకున్నట్లుగా చేసి మిద్యాను అరణ్యములోనికి తీసుకుని వెళ్ళి అతనికి 40 సంవత్సరాలు నీ మార్గములు, నీ త్రోవలు, నీ న్యాయ విధానము ఇవన్నీ మీరు అతనికి నేర్పించి ఆ తర్వాత మిద్యానులో నుంచి మరలా ఐగుప్తునికి తీసుకుని వెళ్ళి అద్భుతమైన సూచక్రియలను చేసి దేవుడు నన్ను మేము మెజ్జుకు పంపించాడు అని వారు నమ్మడానికి కారకుడయ్యాడు తండ్రి. ఎంత గొప్ప దేవుడు. అలాగా ఈ రాత్రి మేము కూడా తండ్రి నీ చిత్తాన్ని ఎరిగి, నీ ఉద్దేశాన్ని ఎరిగి, నీకు తగినట్లుగా జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. వీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు అని లోకము మమ్మల్ని చూసి నమ్మేటట్లుగా తండ్రి అటువంటి కృప నాకు మాకును మీరు అనుగ్రహించండి. సహాయాన్ని దయచేయండి దేవా. లోక సంబంధమైన మా జ్ఞానమును, మా తెలివిని ఉపయోగించుకున్నట్లుగా కాపాడండి. ఎందుకంటే జ్ఞానులకును వివేకులకును నీ సంగతులను మరుగు చేసి పసిబాలులకును బయలుపరిచే దేవుడు. అమాయకులైన వారికి అనగా వెర్రివారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారు, బలహీనులైన వారిని ఏర్పరచుకొని వారి చేతను బలమైన కార్యములు చేసే దేవుడు తండ్రి. ఆ రీతిగా తండ్రి మేము కూడా యజమానుడి చేతిలో వాడబడే ఒక అర్హమైన పాత్రగా ఉండేలాగిన మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. సహాయాన్ని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ ఇంటికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాలలో మీ సమృద్ధిని అనుగ్రహించి ప్రభువా మీరే వారిని ఆత్మీయంగాను భౌతికంగాను మీ ఆశీర్వాదములు, మీ దీవెనలు వారికి అనుగ్రహించండి. ఈ సమయంలో తండ్రి బలహీనంగా అనారోగ్యంతో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సువన్ రావు గారిని, సలోమి గారిని, కృపారావుని,
అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, అలాగే తండ్రి సోదరి సుజాత సిస్టర్ గారిని కనికరించండి. ఇలా బలహీనైన వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. సహోదరి సుజాత సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ట్రాన్స్ఫర్ విషయాల్లో కనికరించండి. శత్రు కార్యాలు బంధించండి. తన పక్షంగా న్యాయం చేయండి. నువ్వెంత గొప్పవాడువో, మనుషులకు అసాధ్యమైనవి నువ్వు సాధ్యం చేయగలిగిన దేవుడుగా తండ్రి ఈ కార్యాన్ని జరిగించి మీ నామాన్ని రుజువుపరచండి. ఇలాగ ప్రభా డిఎస్ఏ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు కూడా కనికరించండి. వారికి మీరే సహాయాన్ని దయచేయండి. ఇంకా రాయవలసిన బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి కూడా సహాయాన్ని దయచేయండి. దేవ వారికి కూడా మీ కృప చూపించండి. ఐజాక్ని కూడా కనికరించండి, సహాయాన్ని దయచేయండి. ఇలాగ ప్రభా ఇంకా తండ్రి మరి ఎవరైతే ఇంకా రాయడానికి మరి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారో వారందరికీ మీ సంపూర్ణమైన సహాయాన్ని దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.